హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ స్పెషల్ పచ్చిమిరపకాయ చింతకాయ పచ్చడి, రోట్లో నూరుకునే పచ్చడి అన్నమాట. దానికి ఇలా చింతకాయల్ని ముక్క చేసేసుకొని పైన తొక్కు తీసేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఏపిన మెంతులు, ఒక 5-6 రెబ్బల వెల్లుల్లిపాయ, కల్లుప్పు టేస్ట్కి తగినంత. ఇది ఇలా తొక్కు తీయకపోతే దంచినప్పుడు ఏమవుతుందంటే కసకసలాడుతూ ఉంటుంది. ఇంకొంచెం ఇంకా లేతవైతే బాగానే ఉంటుంది, కానీ ఇలా కొంచెం గింజ కడుతుందిగా, అందుకని నేను తొక్కు తీసేసాను. ఇవన్నీ ఇప్పుడు కలిపి రోట్లో వేసి దంచుకుందాం. ఇదిగోండి, రోటి పచ్చడి అన్నాం కదా, మరి రోట్లో దంచుకోవాలిగా, అందుకని మెంతులు వేపి వేసాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు దంచుకుందాం. ఇలా మెత్తగా అయిపోయాక కొంచెం పల్లీలు వేసుకుందాం. అంటే పచ్చడి కొంచెం గుజ్జుగా రావడానికి అన్నమాట. కొంచెం ఎక్కువ అక్కర్లేదు, వేపిన పల్లీలు వేసుకొని దంచుకుందాం. అవి మెత్తగా అయ్యాక ఇప్పుడు దాని తర్వాత ఒకటి పచ్చిమిర్చి, చింతకాయలు అన్నీ వేసుకొని మెత్తగా దంచుకోవడమే అన్నమాట. ఇదిగోండి, ఇలాగా రోట్లో మెత్తగా దంచుకోవాలి. ఇదిగోండి, పచ్చడి అంతా గిన్నెలో తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి పెట్టుకుందాం. నూనె పోసుకున్నాం కదా, ఫస్ట్ కొంచెం మెంతులు వేసుకుందాం. పచ్చళ్ళల్లో మెంతులు చాలా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట, అందుకని నేను అన్నిట్లో మెంతులు వేస్తాను. అలాగే కొంచెం పచ్చిమిరపకాయ, ఆవాలు, సాయిపప్పు, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు. అంతేనండి. ఈ పచ్చడికి కొంచెం నూనె పడుతుంది, ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసాం కదా, అందుకని శనగ నూనెతో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. తాలింపు వేగిపోయింది. తాలింపు అయితే గుమగుమలాడిపోతుంది. ఒకసారి వేసేసి కలుపుకుని ఎమ్మీగా టేస్టీగా చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషను ముద్దపప్పు అండి. ముద్దపప్పు, వేడివేడి అన్నం, కమ్మని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి అయితే ప్రీతికరం ఇది. నాన్ వెజ్ కూడా ఎందుకు పనికిరాదు దీని టేస్ట్ ముందు. ఇదండి నా స్టైల్లో చింతకాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి, టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.